Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. కార్పొరేషన్ చైర్మన్ గారి రైతుల ధాన్యం కొనుగోలుకు సంబంధించి వాస్తవాలను దాస్తా ఉన్నారు. ఈ కరీంనగర్ జిల్లాలో ఒక్క పర్లపల్లి తిమ్మాపూర్ మండల గ్రామంలోనే 50,000 క్వింటాల ధాన్యం వచ్చేటువంటి పరిస్థితి పంట ఉంటే కొనుగోలు ప్రారంభించినప్పటి నుంచి ఇవాళటి వరకు ఇక్కడ ఉన్న జానీ మియా 3,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసినామని చెప్తా ఉన్నాడు ప్రత్యక్షంగా మీ అందరి ముందు. ఈ జిల్లా కరీంనగర్లో 2,267 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. సిరిసిల్ల జిల్లాలో 847 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. 11 జిల్లాల 0 క్వింటాల్ ఇప్పటికి కూడా 6 జిల్లాల 1000 మెట్రిక్ టన్నుల లోపలనే కొన్నారు. 8 జిల్లాల 2,000 మెట్రిక్ టన్నుల లోపల కొన్నారు. ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వెబ్సైట్ లెక్కలు ఉన్నటువంటిది. అంటే ధాన్యం కోతలు ప్రారంభమై హార్వెస్ట్ అయి మార్కెట్ యార్డ్లకు వచ్చి 25 రోజులు దాటితే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద, ఆవిర్భావ సభల పేరు మీద, అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ పేరు మీద సెక్రటేరియట్ ప్రారంభోత్సవాల వేడుకల్లో ఉన్నారు తప్ప రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే ఉద్దేశం లేదు. గత 10 రోజుల కింద ఇక్కడ పర్లపల్లి సెంటర్ను గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి 25 కొబ్బరికాయలు కొట్టి 25 నిమిషాలు కూడా లేడు, ఒక్క రైతుతో కూడా మాట్లాడకుంటూ వెళ్ళిపోయాడు. దాని తర్వాత 10 రోజుల తర్వాత ఈ ధాన్యం కొనుగోలు ప్రారంభం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీ కొనుగోలు జాప్యం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, అకాల వర్షాలు రావడం వల్ల ఇలా ధాన్యం తడిసిపోయింది. ప్రభుత్వం ఒకవైపు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్తా ఉంది, కానీ ధాన్యం కొనుగోలు జరుగుతలేదు. ఇవాళ ప్రభుత్వం ఏం జవాబు చెప్తుందని అడుగుతా ఉన్నాం ఇవాళ ఈ తడిసిన ధాన్యం రైతులకు. అందుకే ఇప్పటికైనా కనీసం మీ ఉత్సవాల పునర్నిర్మాణ సంతోషాల మీద నుంచి బయటకు వచ్చి ఏడుస్తున్న రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి. రైతుల యొక్క ఏడుపు, బాధ, ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళ యొక్క ఆందోళన చూస్తూ ఉంటే మేము జిల్లా కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చి దండం పెట్టి కాళ్ళు మొక్కి మీ బాంచనయ్యా రైతులను ఆదుకోండి అని చెప్తే కూడా ఈ దున్నపోతు ప్రభుత్వానికి స్పందన లేదు, మంత్రికి హోష్ లేదు. ముఖ్యమంత్రి పునర్నిర్మాణం పేరు మీద ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. ఇగో దాని నుంచి కిందికి వచ్చి వాస్తవిక పరిస్థితి ఇలా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కరీంనగర్లో రైతుల పక్షాన ఏ కొనుగోలు కేంద్రానికి వచ్చినా ఎన్ని క్వింటాలు కొన్నారు, ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నారో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ధాన్యం వచ్చి ఎన్ని రోజులైందో చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం రైతుల సమక్షంలో. అంతేకాదు ఇలా ఆర్భాటంగా చెప్తా ఉంది ప్రభుత్వం 40 కిలోలకే బస్తా ఎక్కువ తరుగు పేరు మీద లేదు అంటున్నది. ఇది కూడా నిరూపించాలని సిద్ధంగా ఉన్న మంత్రికి దమ్ముందా అని అడుగుతాం. ఇలా అధికారంలో లేకపోవచ్చు, కానీ రైతు బిడ్డగా రైతుల సంక్షేమం కోసం ఎవరితోటైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా రాజకీయాలు లేదు, లేకపోతే ఏదో టీఆర్ఎస్ కాంగ్రెస్ పంచాయతీ కాదు ఇది. మేము రైతుల పక్షాన ప్రభుత్వాన్ని స్పందింపజేయమని కొరకు మాత్రమే, వ్యక్తిగతమైన అంశాలు లేవు. సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఇక్కడ ధాన్యం తడిసింది, ట్రక్ షీట్లు, ఈ యొక్క రైస్ మిల్లర్ దయాదక్షిణ మీద ఇస్తూ ఉన్నారు. ఇటువంటి అంశాల మీద ఇక్కడికి రమ్మని చెప్పి నేను మంత్రి గారు డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మీరైనా స్పందించండి. మంత్రి శాఖ వైఫల్యం పొందితే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి కూడా ఉత్సవాల పేరు మీద జలసాలకు సంబంధించిన ప్రాధాన్యత ఇస్తూ ఉంటే రైతులు ఏడుస్తూ ఉన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం మంచిది కాదు. చంద్రశేఖరరావు గారిని ఈ సందర్భంగా మనవి చేస్తాను.